మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి రా తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. పోలీసులు అడ్డుకున్న గతంలో తాము వచ్చామని, ఇప్పుడు పెద్దారెడ్డి కూడా అదే మాదిరిగా వస్తే తెలుస్తుందన్నారు. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి తాడిపత్రి రావచ్చన్నారు. అయితే గతంలో ఆయన చేసిన దౌర్జన్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కోర్టు ఆదేశాలు ఉన్నా లా అండ్ ఆర్డర్ ముఖ్యమని కామెంట్ చేశారు. పోలీసులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ పెద్దారెడ్డికి కౌంటర్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదులే, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు, కష్ట అవసరం లేదు నాకు. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దాడు నిన్నేమన్నా, నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డరు, మాకు లేవా కోర్టు ఆర్డరు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు, పోలీసులతో నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే రా, నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దుకు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళలో ఉంటే కూడా పట్టక పోయారు, మళ్ళీ పోతే మళ్ళీ వస్తున్నాం. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఈ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తావు ఏమనండి, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా రోంత ఇది వచ్చింది. నీ గురించి పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే, ఉన్నా మొదటే ఉండాల. ఇంకా ఊరు పోలీసు వాళ్ళ మీద మేమే అవునండి గుప్ప చెప్తారు. నీకు ఇచ్చిన హైకోర్టు రా ఎవడొద్దని అనిపిందా? పొద్దున లేదు పోలీసు వాళ్ళు బ్లేమ్ చేస్తాను. మేమంతా ఉండలేదా? రా, నువ్వే చెప్తావు. మేము 4 మా 5 మంది నువ్వే చెప్తావు. ఇది ఇక ఏం కాదు చెప్పు. నీకు ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేస్తే జైలుకి పోయి జంతువు విడిచిపెడుతుంది. అంత కష నీకు, అదే వీళ్ళంతా నీ ఇంత కష కట్టినారు. ఏదో అనుకోద్దు నువ్వు. ఆ పోలీ ఇదే పోలీస్ నాకు ఎన్నుండే చూడు. అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడతారు? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్? చదువుతూ ఉంటాయి కదా. ఎంత కోర్టు ఉన్నా, ఎంత ఏమున్నా, ఫైనల్ ఇస్ పోలీస్. మరి ఎట్లా పంపిస్తావు? 5 ఏళ్ళు ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరైనా వద్దాడు, పవర్ ఉండిందా బొద్దు? ఈ బుద్ధి అంతగా బాధపడతాను. ఎందుకు 5 ఏళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం అయింది, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది అంటానంటే ఈ పొద్దు వచ్చేది నీకు. కోర్టుకు పో, పొద్దున్న లేదు. లా అండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు. తాడిపత్రిలోనే కాదు, మొత్తం కాన్స్టిట్యూషన్లోనే శత్రువులు. ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారా? పోనీ వైఎస్ఆర్లోని రానియకుండా ఏమైనా పోయినారా? ఇదేది ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోలే. నీకు పంపించమంటే కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ శైలజానాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికీ కాపీ ఇచ్చిన. పొద్దున్న నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తుంది. మీడియా యాక్ట్ అయిపోయినాక ఏం చేస్తుంది? అది ఎట్లా నీకు వర్తించదా నాయన తండ్రి? ఆ బుద్ధి నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అని రానిలే. ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకొని వస్తారా? 5 ఏళ్ళు బహిష్కరణ.
ఏమే నువ్వు ఏందో మాట్లాడతావు పొద్దున ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా, అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఎల్లో లైన్లో వేసినాం చూడు. ఏమొచ్చింది ఆ పొద్దు? మరి ఆ పొద్దు పంపినది పోలీసు వాళ్ళు. అంటే మీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడిపోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్, గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు. ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాస్ట్కి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎందుకు మీ వంట ఆటలు, కొట్టాటలు అన్ని కొట్టాటలు. తప్పే చెప్పండి. 5 ఏళ్ళు బహిష్కరణ